పాలినేషన్ ప్రాసెస్, మందార పూలకి పాలినేషన్ ఎలా చేయాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఎప్పుడైనా సరే మనము పాలినేషన్ చేయాలి అంటే ఏ ఫ్లవర్ టు ఏ ఫ్లవర్ అనేది ఒక ఐడియా ఉండాలి. సో దాని ద్వారా మనము ఇలాగ ప్లాంట్కే ఉంచాలండి, ఫ్లవర్ని ఉంచి. సో ఇది ఏదైతే ఉంటుందో ఈ ఎల్లో కలర్లో ఉన్నవన్నీ కూడా పాలిన్ అండి. ఇక్కడ కింద ఇది ఉంది చూడండి, ఇలాగా ఇవి ఉన్నాయి కదా, వీటికి మనం పాలినేట్ చేయాలన్నమాట. వేరే ఫ్లవర్తో మనం పాలినేషన్ అనేది చేయాలి. చేసినాక ఈ ఫ్లవర్ అనేది ఇలాగే ఉంచేయాలి. సో చూడండి, ఇది పింక్ నక్షత్ర మందారం అంటారన్నమాట. సో వీటి ఎల్లో కలర్లో ఉంది చూడండి. వీటితో మనం ఏం చేయాలంటే జస్ట్ ఇలాగా మనము పాలినేషన్ అనేది చేయాలి. జస్ట్ వీటికి ఉన్న దాంతో ఇలా పాలినేట్ చేస్తేనండి ఈ ఎల్లో కలర్ పాలిన్ అనేది స్టిగ్మాకి టచ్ అయ్యి పాలినేషన్ అవుతుంది. అలా అని చెప్పి మనం ఒక ఫ్లవర్ మీద డిపెండ్ అవ్వకూడదు. అలాగే మనము 4-5 ఫ్లవర్స్కి మనం పాలినేషన్ చేసామనుకోండి, అట్లీస్ట్ ఒక ఫ్లవర్ అనేది అన్నా కూడా మనకి సక్సెస్ అవుతుంది అన్నమాట. చూసారా, మీరు గమనించుంటే ఈ ఎల్లో కలర్ది అంటుకుంది దీనికి. ఓకే, సో ఇలా పాలినేషన్ చేసేసి ఈ ఫ్లవర్ అనేది ఇలా చెట్టుకే వదిలేయాలండి. వదిలేసినాక ఇది ఏమవుతుందంటే కాయగా మనకి ఫామ్ అవుతుంది అన్నమాట. సో ఫామ్ అయింది, అలా మన చెట్టుకే వదిలేసినాక ఎండిపోతుంది కదా. ఎండిపోయినాక దాన్ని మనం కట్ చేసుకుంటే కనుక అందులో మనకి సీడ్స్ కూడా ఉంటాయి. సీడ్స్ కూడా ఎలా ఉంటాయి మీకు నేను చూపిస్తాను. ఇది నిన్న పాలినేట్ చేశానండి. ఇది ఇలా పాలినేట్ చేశాను, చూడండి ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందో పాలినేషన్. ఇదిగోండి, ఇది కూడా నేను రేఖ మందారం అన్నమాట. ఇది సీడ్ త్రూనే గ్రో చేసా. చూసారా, ఈ సీడ్ పాడ్ క్లియర్గా, ఇది సీడ్ పాడ్ అన్నమాట. పేలిపోయింది, నేను చూసుకోలేదు, పేలిపోయింది. ఈ మొక్కలోనే ఎక్కడో పడిపోయి ఉంటుంది.